అందరికీ నమస్కారం. నా పేరు స్వచ్ఛంద్ర ప్రసాద్. ఈ వీడియోని అవకాశం ఉన్నంతమంది కూడా అన్ని గ్రూపుల్లోకి షేర్ చేయండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటున్నానంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నర్సింగ్ అధికారులందరూ కూడా గత 14 సంవత్సరాల నుంచి, అంటే 2024తో కలిపి 13-14 సంవత్సరాల నుంచి ఒక్క రెగ్యులర్ నోటిఫికేషన్ లేకుండా సతమతమైపోతా కేవలం కాంట్రాక్ట్ విధానంలోనే నరకాన్ని అనుభవిస్తున్నారు. చనిపోతే పట్టించుకునే నాదుడి లేడు. కొన్ని బ్రతికున్న మన ఉద్యోగాలు ఎప్పుడు శాశ్వతం అవుతాయో తెలియదు. కేవలం డిఎంఈ అని, ఎన్హెచ్ఎం అని, ఏపీవీపీ అని ఇలా విభాగాల వారీగా ఎప్పుడైతే మనం కుట్టుకోవడం ప్రారంభించామో రాష్ట్ర ప్రభుత్వానికి అదొక బలమైన ఆయుధంగా మారింది. కానీ అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నర్సింగ్ సంఘాలు, నర్సింగ్ ప్రతినిధులందరూ కూడా విజయవాడ కేంద్రంగా ఒక వేదిక మీదకి రావడం అనేది నిజంగా నర్సింగ్ అధికారులందరికీ కూడా ఎంతో గొప్ప ప్రయోజనాన్ని అయితే చేకూర్చింది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రయత్నాలు ఇంత సక్సెస్ఫుల్గా జరగలేదు. ఇదివరకు కూడా కొంతమంది అందరం కలిసి ఏదైనా చేద్దామన్న ఆలోచనతో వచ్చారు, తర్వాత యథావిధిగా పనులు చేసుకున్నారు. కానీ ఈరోజు వచ్చినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% మమ్మల్ని నమ్ముకున్న కొన్ని వేల మందికి న్యాయం చేయాలి, అందులో మేము కూడా ఉండాలి అనేటువంటి గొప్ప ఆలోచనతో వచ్చిన వాళ్ళే. కాబట్టి ఈ ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో అనేక అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు ఎవరు చేయడానికి, మనం చేయలేమా అంటే ఇప్పటిదాకా ఎవరు ఏం చేయడానికి ప్రయత్నం చేశారు, విడివిడిగా ప్రయత్నాలు చేశారు. మన వాళ్ళందరూ చేసినటువంటి పెద్ద లోపం ఏంటంటే విడివిడిగా ప్రయత్నాలు చేయడం, కలిసి ఉమ్మడిగా ఒకే మాటగా ముందుకు నడవకపోవడం. ఈరోజు ఆ పరిస్థితులు కాకుండా అందరూ కూడా ఒకే మాట మీదకి వచ్చి ఈ మాట ప్రకారం ముందుకు నడవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నర్సింగ్ అధికారులందరూ ఒకే మాట మీద ఉండాలి. ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళని ముందుకు నడపాలి అనేటువంటి ఒక ఆలోచనతో వచ్చారు. ఈ ఆలోచనని విజయవంతం చేస్తూ మిమ్మల్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా జరగాలి అంటే 100% ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు ఎన్ని అడ్డంకులు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని విషయాలతో మిమ్మల్ని డైవర్ట్ చేయాలని చూసినా, మీకున్నటువంటి ఒకే ఒక గోల్ ఏంటంటే శాశ్వత ఉద్యోగం సాధించడం, భవిష్యత్ తరాలకి శాశ్వత ఉద్యోగాలు అందించడం. ఈ బలమైన కాంక్షని మీరు ఒకే మాటగా ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారో 100% సాధిస్తారు. ఈరోజు అంగన్వాడీలైనా, ఆశా వర్కర్లైనా, లేకపోతే పారిశుద్ధ్య కార్మికులైనా వాళ్ళు విజయాన్ని ఎందుకు సాధిస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా ఒకే మాటగా ముందుకు నడుస్తున్నారు. వారిని నడిపించేటువంటి నాయకత్వం అంత బలంగా తమ మాట నిలబెట్టుకుంటుంది. వారిని అంత బలంగా నమ్ముతున్నారు వెనక వాళ్ళు. అందుకని వాళ్ళు విజయాలు సాధిస్తున్నారు. ఈరోజు మనం విజయం సాధించాలంటే ఒక బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ నాయకత్వం అడుగుజాడల్లో మనం నడవాలి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నర్సింగ్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏదైతే ఒక మాట మీద నిలబడ్డారో ఆ మాట మీద చివరి వరకు సాధించుకున్న వరకు, శాశ్వత ఉద్యోగస్తులుగా మారే వరకు, భవిష్యత్ తరాలు కూడా శాశ్వత ఉద్యోగులుగా అయ్యేందుకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని ఒకే మాటగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లయితే 100% మీరు అనుకున్న సాధిస్తారు. ఆ ప్రయత్నంలో ఎటువంటి అడ్డంకులు వచ్చినా కానీ అవి ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి, మానసికంగా, శారీరకంగా. ఎందుకంటే మీరు ఈరోజు చూస్తున్నారు ఎన్ని రకాల ఒత్తిళ్లు మనల్ని ఎదురవుతూ ఉంటాయో. ఆ ఒత్తిళ్ళన్నీ కూడా చాలా ధీటుగా నిలదొక్కొని అడ్డుగా నిలబడి మనం అనుకున్న సాధించడానికి మనం ముందడుగు వేయాలి. ఒకటే గుర్తు, మన వెనకాల కొన్ని వేల మంది ఆశలు మన మీద పెట్టుకొని మనల్ని ముందు నిలబెడుతున్నారనేది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం తీసుకునే నిర్ణయం కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగులు నింపిద్ది. ఆ వెలుగుల్లో మనం కూడా ఉంటాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ముందుకు నడిచే ప్రయత్నం చేయాలి. ఇందులో ఎటువంటి భేషజాలకి పోకుండా ఈరోజు ఎన్హెచ్ఎం అని, డిఎంఈ అని, ఏపీవీపీ అని ఇలా విభాగాల వారీగా ఉన్న మనందరం కూడా ఈరోజు ఆ విభాగాలన్నింటినీ కూడా పక్కన పెట్టి మనమంతా నర్సింగ్ అధికారులు అనేటువంటి ఒకే ఒక మాట మీద ముందుకు నడిచే ప్రయత్నం మనం చేసినట్లయితే 100% రాష్ట్ర ప్రభుత్వం మన న్యాయమైన డిమాండ్లని తీర్చక తప్పదు. ఎందుకంటే కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయి కూడా ఎంతోమంది మన నర్సింగ్ అధికారులు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. ఈ పరిస్థితుల్లో మన సేవలను గుర్తించాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంది. ఆ సేవలు గుర్తించుకోవడానికి, మనల్ని మనం నిలబెట్టుకోవడానికి 100% మనం న్యాయమైన పోరాటం చేయాల్సిందే. ఆ పోరాటంలో ప్రతి ఒక్క నర్సింగ్ అధికారులు కూడా భాగస్వామి కావాల్సిందే. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మనం అడుగులు ముందుకు వేస్తే 100% విజయం మనదే.